ప్రొడక్టివిటీ లింక్డ్ వేజెస్ అని చెప్పి పెట్టి ప్రొడక్షన్ తగ్గడానికి కార్మికులే కారణం కాబట్టి మీ జీతాలు కట్ చేస్తాం, ఉంటే ఉండండి పోతే పోండి వచ్చి దాన్ని సరివేసేదానికి కార్మికుల్ని అంటే నిప్పు పెట్టడం అంటాం కదా, ఇప్పుడు పొగ పెట్టడం సరివేయటానికి ఈ రకమైనటువంటి ఒక అమానుషమైనటువంటి పద్ధతిని ఎక్కడా లేనటువంటి పద్ధతిని ఇప్పుడు తీసుకొచ్చి పెట్టారు. పెట్టుబడిదారులకేమో ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, కార్మికులకేమో ఉన్న జీతాలు కూడా కోత పెడుతున్నారు. దీనివల్ల విశాఖ ఫ్యాక్టరీ అభివృద్ధి కాదు, అది పరోక్షంగా దాన్ని మూసేయడానికి అవసరమైనటువంటి నాటకానికి వీళ్ళు తెరలేపారు. రెండు ప్రధానమైన కారణాలు ప్రొడక్టివిటీ తగ్గడానికి. ఒకటి నాసిరకం రా మెటీరియల్, బొగ్గు నాసిరకం అయింది, ఐరన్ ఓవర్ సకాలంలో రాదు, వచ్చినా దాని క్వాలిటీ తగ్గించేస్తున్నారు. ఈ నాసిరకం రా మెటీరియల్ని సరఫరా చేయడంలో అంతా కూడా కేంద్రం మొత్తం దీని నిర్వహణ అంతా కూడా ఢిల్లీ నుంచి నడుస్తున్నది. సీఎండి కూడా అక్కడే ఉండి పనిచేస్తారు, పిఎంఓ నుంచే డైరెక్ట్ ఆదేశాలు వస్తాయి, దాని ప్రకారం నడుచుకుంటారు. ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ కూడా నిమిత్తం మాత్రం. ఈ కొనుగోలు అమ్మకాలు, రా మెటీరియల్ కొనుగోలు, స్టీల్ అమ్మకాలను ఢిల్లీ స్థాయిలోనే అవినీతి సాగుతున్నది. వీళ్ళు అవినీతికి పాల్పడి ఈ నాసిరకం మెటీరియల్తో ఒప్పందాలు చేసుకొని వీళ్ళు ఈ ఉక్కు ఫ్యాక్టరీ నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు. అందుకని అవినీతి మీద విచారణ జరిపి ఈ నాసిరకం రా మెటీరియల్ సరఫరా చేసేటువంటి ఢిల్లీ స్థాయి అధికారులపై చర్య తీసుకొని నాణ్యమైనటువంటి రా మెటీరియల్ని